ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఎలా ఉంటాయి? 2025 జూన్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ మాటల వల్ల మంచి విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ పంచమ భావాల్లో అనగా వృషభ మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, కుటుంబంలో అధిక ఖర్చులు ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక జనాలతో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా పంచమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. అసౌకర్యాలను, అశుభ వార్తలను అందుకోవాల్సి ఉంటుంది. వ్యయాధిపతి మరియు జన్మరాశ్యాధిపతి అయిన శని ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అలాగే జన్మరాశిలో కుంభరాశిలో రాహువు, సప్తమ భావంలో సింహరాశిలో కేతు సంచారం ప్రబల కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ రాహుకేతు దోషం వల్ల మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు జన్మరాశిలో రాహువు, సప్తమ భావంలో కేతు సంచారం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో జ్ఞానప్రసన్న అమ్మవారిని, కాళహస్తీశ్వర స్వామిని దర్శించి ఆ ఆలయంలో అందుబాటులో ఉన్న రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి. ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేసుకోండి. లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి. సప్తమ భావంలో కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. చతుర్థ పంచమ భావాల్లో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కనుక సూర్యాష్టకం చదువుకుంటూ ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.